హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట కదులుతోంది. సిఐడి దర్యాప్తులో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. సమ్మర్ క్యాంపుల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్సిఏ పెద్దలు. తప్పుడు లెక్కలు చూపించి నెల రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు కాజేశారు జగన్మోహన్ రావు అండ్ కో. ప్లేయర్లకు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఓ బ్యాట్ ఓ బాల్ మాత్రమే ఇచ్చి కిట్ మొత్తం ఇచ్చినట్లు సృష్టించారు. సిఐడి దర్యాప్తుతో హెచ్సిఏ డొంక కదులుతోంది. రోజుకో అవినీతి వ్యవహారం బయటపడుతోంది. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయడం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి వెన్నతో పెట్టిన విద్య. మాయా మశ్చంద్ర చేయడంలో హెచ్సిఏను మించినోళ్లు బహుశా దొరకరేమో. అవినీతి ఊబిలో కూరుకుపోయిన హెచ్సిఏలో స్కామ్ల పర్వం వెలుగు చూస్తోంది. ఇప్పటికీ 6గురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న సిఐడి హెచ్సిఏ అక్రమార్కుల భరతం పడుతోంది. తాజాగా మరో స్కామ్ ని వెలికితీశారు సిఐడి అధికారులు. సమ్మర్ క్యాంప్ల పేరుతో కేవలం నెల రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అండ్ కో. గతేడాది ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ క్యాంపులో నిర్వహించింది హెచ్సిఏ. ఒక్కో క్యాంపులో 80 నుంచి 100 మంది విద్యార్థుల చొప్పున మొత్తంగా నెల రోజుల్లో 2500 మందికి క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించింది. క్యాంపులో ఎక్స్పీరియన్స్డ్ కోచ్ల ద్వారా శిక్షణ ఇప్పించినట్లు చెప్పుకున్నారు. క్యాంపుకి హాజరైన స్టూడెంట్స్ కు క్రికెట్ కిట్స్ ఉచితంగా అందజేసినట్లుగా చూపించింది హెచ్సిఏ. కానీ సిఐడి దర్యాప్తులో ఇందుకు పూర్తి భిన్నంగా తేలింది. ఒక్కో క్యాంపులో కనీసం 10 నుంచి 15 మంది కూడా లేనట్లు గుర్తించారు సిఐడి అధికారులు. కోచింగ్ ఇచ్చింది కూడా సాధారణ వ్యక్తే. అతనికి ఇచ్చింది కూడా వందలు వేల రూపాయలే. కానీ లెక్కల్లో చూపించింది మాత్రం లక్షల్లో. క్యాంపుకి హాజరైన స్టూడెంట్స్ కి ఒక బాల్ ఓ బ్యాట్ అందజేసిన హెచ్సిఏ పెద్దలు లెక్కల్లో చూపింది మాత్రం ఏకంగా కిట్. వందల రూపాయల బాల్ చేతిలో పెట్టి కోట్లల్లో కొల్లగొట్టారు. హెచ్సిఏ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ సమ్మర్ క్యాంపులు నిర్వహించారు, ఎంతమంది వచ్చారు, కోచ్లు ఎవరు, వాళ్ళకిచ్చిన జీతం ఎంత, స్టూడెంట్స్ కి ఇచ్చిందేంటి, ఇలా మొత్తంగా ఒక్కో క్యాంపుపై ఎంత ఖర్చు చేశారు, లెక్కల్లో చూపించింది ఎంత అనేది పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు సిఐడి అధికారులు. సిఐడి దర్యాప్తులో తవ్విన కొద్దీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, సెక్రటరీ దేవరాజు, సీఈఓ సునీల్ కాంటే ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనేది కూపిలాగుతోంది సిఐడి.